రీసెంట్ గా కేరళలో జరిగిన సంఘటన గురించి మాట్లాడుకుందాం. సోషల్ మీడియా పవర్ ఏంటో, ఒక మనిషికి రెస్పాన్సిబిలిటీ లేకపోతే ఎంత డేంజరో మొత్తం మాట్లాడేసుకున్నాం ఒక లైక్ పడి. కేరళ కోజికోడే డిస్ట్రిక్ట్ యు దీపక్ ఒక 42 years మ్యాన్ తన ఫ్రైడే రోజు కన్నూరుకి బస్ లో ట్రావెల్ చేస్తున్నాడు ఏదో వర్క్ కోసం. ముస్తఫా అనే ఒక 35 years ఆమె అందులోనే ట్రావెల్ చేస్తుంది. జాన్ 16th జరిగిన సంఘటన గురించి మాట్లాడుతున్నాం. దీపక్ అనే వ్యక్తి తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ ఒక వీడియో సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి ఆవిడ తీసిన 2 clips ఎడిట్ చేసి ఒక్క వీడియోగా అప్లోడ్ చేసింది. వాస్తవం ఏంటో మాట్లాడుకుందాం. వీడియోలో దీపక్ అనే వ్యక్తి కేవలం నిలబడి ఉన్నాడు. కెమెరా రికార్డ్ గమనించి వెంటనే తన పక్కకు తప్పుకున్నాడు. బస్సులో రద్దీ కారణంగా తప్పుగా అనుకుంటున్నారు తప్ప అది నా ఉద్దేశపూర్వకంగా చేయలేదని చెప్పి ఫ్యామిలీతో వాదిస్తున్నాడు. దాదాపు ఆ వీడియోకి 20 లక్షల వ్యూస్ వచ్చాయి. మనకు వచ్చిన బాగుంది అనిపిస్తుంది కదా. సోషల్ మీడియాలో తీవ్ర అనుమానంగా గుర్తైన దీపక్ మన ఇన్ఫ్లుయెన్సర్ ముస్తఫా గురించి మాట్లాడుకుందాం. నిన్న నేను ఒక పబ్లిక్ బస్ లో వీడియో అప్లోడ్ చేశాను. ఒక వ్యక్తి నా పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ వ్యక్తి నా అనుమతి లేకుండా నన్ను తాకాడు. ఇది నా శారీరక లిమిట్స్ ని క్రాస్ చేసిన వీడియో అని వీడియోలో చెప్పింది. కానీ ఈ వీడియో వైరల్ అయిన 2 days లోనే ఒక ఇన్సిడెంట్ జరిగింది. సరిగ్గా ఏంటంటే దీపక్ ఒక కామన్ మ్యాన్. దీపక్ తల్లిదండ్రులు ఇంట్లోకి వెళ్ళి చూస్తే దీపక్ ఉరేసుకొని ఉన్నాడు. ఆ తల్లిదండ్రుల మాటలు వింటే గుండె పగిలిపోతుంది. నా బిడ్డ ఏ తప్పు చేయలేదు, అతనిపై ఇలాంటి ఆరోపణలు ఎప్పుడు రాలేదు, ఇలాంటి అవమానాన్ని భరించలేక చనిపోయాడని తన తల్లి చెప్తుంది. ఈ వీడియో వైరల్ అయిన కారణంగా దీపక్ సరిగ్గా 2 days అన్నం తినలేదంట. ఈవెన్ సాటర్డే అతని బర్త్డే రోజు కూడా. ఈ సంఘటన తర్వాత ముస్తఫా ఫస్ట్ వీడియో డిలీట్ చేసి మరో వీడియో అప్లోడ్ చేసింది. అది కూడా తర్వాత ప్రైవేట్ చేసింది. ఇక్కడతో ఈ విషయం ఆగలేదు. మండే కేరళ పోలీసులు సూసైడ్ అనుకున్న కేసు కింద ఇన్ఫ్లుయెన్సర్ పై కేసు నమోదు చేశారు. అంతేకాదు కేరళలో హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఈ ఇన్సిడెంట్ ని ఫాలో చేసింది. నార్త్ జోన్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఒక వారంలో నివేదిక సబ్మిట్ చేయమని చెప్పారు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే, ఒక మహిళ అనుభవించిన అసౌకర్యం నిజమా? ఒక వ్యక్తి లైఫ్ సోషల్ మీడియాతో క్యాలిక్యులేట్ చేయడం కరెక్టా? చట్టం డిసైడ్ చేయాల్సిన విషయాన్ని సోషల్ మీడియా డిసైడ్ చేయగలదా? ఈ ఇన్సిడెంట్ లో మనం 2 points మాడదాం. 1 మహిళా భద్రత, 2 మనిషి ప్రాణం విలువ. రెండు చాలా ముఖ్యమైన అని న్యాయం జరగాల్సింది కోర్టు ముందు, కెమెరా ముందుగా. ఎవరి తప్పు ఎంత, నిజం ఏది, అబద్ధం ఏది తేల్చాల్సింది చట్టమే. ఒక విషయం మాత్రం నిజం, ఈ సోషల్ మీడియా ట్రయల్స్ ప్రాణాలు తీస్తాయి. అవమానం కూడా ఒక టైప్ ఆఫ్ హింస. మీరేమనుకుంటున్నారు కమెంట్ చేయండి. ఈ కేసులో న్యాయం ఎవరికి జరగాలి అండ్ ఈ సోషల్ మీడియా బౌండరీస్ ఎక్కడ ఆగాలి? కమెంట్ లో మీ అభిప్రాయం చెప్పండి. అండ్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే షేర్ చేయండి. ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా అవగాహన పెంచుదాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.